టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన సినిమా కోర్ట్. రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి కీలక పాత్రలో నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. నానికి మంచి కలెక్షన్స్ అందించింది. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొంది బాక్సాఫీస్ వద్ద 59 కోట్ల కలెక్షన్ సాధించింది. ఇక మూవీలో పేదింటి అబ్బాయి చందు పాత్రలో రోషన్ నటించాడు. పెద్దింటి అమ్మాయి జాబిలి పాత్రలో శ్రీదేవి నటించి అందరి మధ్యలో నిలిచింది. తాజాగా ఆమె ఒక అవార్డు కూడా గెలుచుకుంది. అందులో భాగంగా తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోర్టు మూవీలో హీరోగా రోషన్, హీరోయిన్గా శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, రోహిణి, శుభలేఖ, సుధాకర్ కీలక పాత్రలు నటించారు. వీరి గురించి అందరికీ తెలుసు. కానీ శ్రీదేవి గురించి మూవీ రిలీజ్ తర్వాత అందరికీ తెలిసింది. ఈమె కాకినాడలో జన్మించింది. అచ్చమైన తెలుగమ్మాయి. కోర్టు మూవీ జాబిలి పాత్రకి టీనేజ్ అమ్మాయిగా నటించి మెప్పించారు శ్రీదేవి. తాజాగా జీ తెలుగు అప్సర్ అవార్డ్స్ ప్రకటించింది. తాజాగా ఈ అవార్డ్ ఫంక్షన్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోతో శ్రీదేవి ఎమోషనల్ వీడియో బయటకొచ్చింది. ఈ వీడియో స్టార్టింగ్లో కోర్టు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ప్రేమలో పాటకి రోషన్, శ్రీదేవి కలిసి డాన్స్ చేస్తారు. అనంతరం ఆమెకి అప్సర్ అవార్డు నిర్మాత కోన వెంకట్ అందిస్తారు. అవార్డు అందుకున్నాక శ్రీదేవి మాట్లాడుతూ, నేను ఈ పొజిషన్లో ఇక్కడ నిలబడి అవార్డు తీసుకున్నాను అంటే అందుకు కారణం కోర్టు మూవీ. మా అమ్మ సింగిల్ పేరెంట్, ఎంతో స్ట్రగుల్స్ని ఎదుర్కొని ఎన్నో బాధలు పడి నన్ను మా అక్కను పెంచింది అంటూ ఎమోషనల్ అయింది. ఇక తల్లిని హగ్ కూడా చేసుకుంది. అది చూసి అక్కడ ఉన్న వారందరికీ కంటతడి పెట్టిస్తుంది. నేను ఈ పొజిషన్లోకి రావడానికి మా అమ్మ ఎంతో కష్టపడింది అంటూ తన తల్లి పాదాలకు నమస్కారం కూడా చేసింది. ఈ సంఘటనతో అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంతో ఎమోషనల్గా ఉన్న ఈ వీడియోను జీ తెలుగు రిలీజ్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా ఆమెకి ధైర్యం చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. కోర్టు సినిమా బాక్సాఫీస్ వద్ద 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 2 వారాల్లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. సినిమా కథా నటన, సాంకేతిక అంశాలు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందాయి. నాని బ్రాండ్ సినిమా కంటెంట్, డైలాగ్స్ సినిమాని విజయ పదంలో దూసుకుపోయేలా చేశాయి. ఈ సినిమాతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాలో రీల్స్ ద్వారా గుర్తింపు సంపాదించింది. ఆమె రీల్స్ చూసి మూవీ టీం ఆమెను జాబిలి పాత్రకి ఎంపిక చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఆమె నటనకి విమర్శకుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన కూడా వచ్చింది. ఈ మూవీ తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చినట్టుగా టాలీవుడ్లో టాక్. ఏదేమైనా మొదటి సినిమాతోనే అవార్డు అందుకోవడం విశేషం.